తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి వృధా ప్రయాస అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా త్రిప్పట ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా ఒక పని కోసము పదే 10 సార్లు వెళ్ళడము, పదే పదే ఆ పనే చేయడము జరగవలసి ఉంటుంది. తర్వాత ధన వ్యయము ఎక్కువగా కనపడుతోంది కాబట్టి ఎక్కడ ధనాన్ని ఖర్చు పెట్టాలి అనేది యోచించి ఆ పని చేయండి. మిత్రులతో కొంచెం భేదం కనపడుతోంది. అంటే వారు మీకు విరోధులయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వారితో ఆచితూచి మాట్లాడండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల అలసట, ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతేనే మీరు దూర ప్రయాణాలకి పెట్టుకోండి. లేదు అంటే గనక వాయిదా వేసుకోండి. కొన్ని కొన్ని అనుకోని ఖర్చులు మీకు రావాల్సి రావచ్చు. కొన్ని అవసరమైన ఖర్చులు కూడా మీకు రావాల్సి రావచ్చు. అవి ఏవి అవసరమైనవి, ఏవి అనుకోని ఖర్చులు, ఎంతవరకు అవసరమో అనేది మీరు చక్కని ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ఖర్చు పెట్టండి. తర్వాత ప్రయాణాల్లో మీకు ఒకంత అంటే ప్రమాద సూచికలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరమైతేనే తప్ప మీరు దూర ప్రాంతాలకు గాని, ఆహ్, వేరే తీర్థయాత్రలకు కానీ అలాగ ఒక్కరు వెళ్ళొద్దు అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో ఉండే స్త్రీలకు గాని, పురుషులకు గాని అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితం కనబడుతోంది. మిశ్రమ ఫలితం అనే దానికన్నా ఆహ్, 75% మంచి సమయం కాదు. ఒక 25% మాత్రమే మీకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు చేయదగిన దైవ ఆరాధన ఏంటి అంటే శివాలయ సందర్శనం చేయండి. దగ్గర లేని వాళ్ళు రావి చెట్టు దర్శించి రావి చెట్టుని శివుడికి సంబంధించినటువంటిదిగా భావించుకుని ఆ దానికి మొదట్లో నీళ్లు పొయ్యండి, తీపి నీళ్లు పొయ్యండి. లేదు అంటే కనుక ఇంట్లోనే శివుడికి ఆరాధన చేసుకోండి. ఈ చిన్ని చిన్ని పాటి ఒడిదుడుకులు మీరు గట్టెక్కుతారు. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శత్రువులు పెరగడము, చుట్టుపక్కల వారిచే వారికి సంబంధం లేని విషయాల్లో కూడా వారు మాట పడే అవకాశము అంటే అపనిందలు పాలయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు సంబంధం లేని విషయాలలో మీరు జోక్యం చేసుకోకండి. అనవసరంగా ఎవరికీ సలహాలు ఇవ్వకండి. ఆ ఇది ఇంట్లో కావచ్చు, లేదా మీరు పనిచేసే కార్యాలయం కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, ఈ రంగంలో ఉండే అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగం వాళ్ళైనా సరే, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, రాజకీయవేత్తల దగ్గర నుంచి, సినీ టీవీ కళాకారులు ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు శరీరంలో నిస్సత్తువ, అలసట కనబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు మంచి మాట్లాడినా, మీరు ఎదుటివాడికి మంచి చెప్పినా అది వాళ్ళకి చెడుగానే వినపడుతుంది కాబట్టి మీరు అసలు ఆ ప్రయత్నమే చెయ్యకండి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వినపడుతుంది. మీకు మంచి పేరు వస్తుంది. మిత్రుల కలయిక, దూర ప్రయాణాలు చేయడం వల్ల మీకు లాభం చేకూరుతుంది. దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇవే వర్తిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మెలకువతో మీరు ప్రవర్తించండి. ఈ రాశి వారు చెప్పదగిన సూచన ఏంటంటే నవగ్రహ ఆలయాలను దర్శించండి. నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఆ చిన్ని మాట పట్టింపులు పోవడం కానీ, లేదా మీ మీద నిందలు పడకుండా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రశాంతత కొంచెం భంగం కలుగుతుంది. ఓర్పు చేత మీరు కార్యసిద్ధి సాధిస్తారు. వ్యాపారంలో కొద్దిపాటి వృద్ధి కనపడుతుంది. దైవపరమైన శుభకార్యాలు చేస్తారు. ఆ ఆసక్తి కూడా కనపరుస్తారు. స్త్రీ పరంగా లాభాలు, అదే స్త్రీ పరంగా నష్టాలు, అపరిందలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు సమయ స్ఫూర్తిని ప్రదర్శించాలి. అంటే కొంతమంది స్త్రీల వల్ల మీకు లాభం చేకూరుతుంది. మరికొంతమంది వల్ల నష్టము, అపనింద కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరు అనేది ఆ విజ్ఞత మీరే చూసుకోవాలి. మీరే విచారణ చేసుకోవాలి. వ్యవసాయదారులకు కొంత ఊరట కనబడుతుంది. రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వం తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అకాల భోజనం చేసే అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఈ ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే
పురుషులకు, స్త్రీలకు అన్ని రంగాల్లో ఉన్న వారికి వర్తిస్తుంది కాబట్టి మీరు పఠించవలసిన మంత్రము శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రము. శనీశ్వరుడి ఆలయాల దర్శన చేసుకోవాలి. అది కుదరదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ ఆలయాలకు వెళ్ళి శనీశ్వరుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేయడం కానీ, ఆయన ప్రీతి కొరకు ఏవైనా దానాలు చేసుకున్నట్టయితే కూడా ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి మీ మనోరథము అంటే మీ కోరికలు నెరవేరే సమయము కాబట్టి చక్కని ప్రణాళికలు వేసుకోండి. కొన్ని పనులు మాత్రమే మీకు ముందుకు పెడతాయి. మీరు తలపెట్టిన పనుల్లో కొన్ని మాత్రమే ముందుకు వెళ్ళి మరికొన్ని ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేసుకోవాలి, వాయిదా వేసుకోవాలి అనే విషయాన్ని మీరు చక్కని ప్రణాళిక వేసుకుని ఆ పనిని మాత్రమే మీరు ఈ రోజు ప్రారంభించండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగే సమయము. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టయితే కనుక మీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది. కష్టకాలాన్ని మీరు దాటిపోయారు అని చెప్పవచ్చు. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో సౌఖ్యము, కుటుంబంలో మంచి చక్కని వాతావరణం కనబడుతోంది. మీరు ఏ పని తలపెట్టినా మీరు జాగ్రత్తగా ఆచితూచి మీరు ప్రణాళిక వేసుకోండి. ఎందుకు అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి తగు ప్రణాళిక వేసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము దైవము ఆరాధన కాలభైరవుడు. కాలభైరవుడు ఆలయం కానీ, కాలభైరవ అష్టకం కానీ చదివినా విన్నా, అంటే చదవలేని వారు విన్నా కానీ ఈ చిన్ని కష్టాలు, ఈ చిన్ని ఒడిదుడుకులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాలభైరవ ఆరాధన, కాలభైరవుని తలుచుకోవడము, ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.